ప్రవక్త వచ్చి దేవుని సెలవు చెప్పున ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములలోను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకుని ఎడల నేను నీ మీదకి రప్పించేదను. నేనది నీ మీదకి రప్పించేదను. 3 విషయాలు. ఒక విషయం ఏమిటి? 11వ వచనం. కావున గాదు దావీదునొద్దకు వచ్చి, గాదు ప్రవక్త దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? లేక నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటము ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా? ఒప్పుకుందువా? దేనికి ఒప్పుకుంటావు? గాదు ప్రవక్త దేవుడు పంపించాడు దావీదు యొద్దకు. దావీదు చిన్న పొరపాటు చేశాడండి ఒకప్పుడు. అదేంటి తెలుసా? మన రాజ్యంలో బలాఢ్యులు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టించు. కత్తి వారు ఎంతమంది ఉన్నారు, ఈటు వారు ఎంతమంది ఉన్నారు, వడిశాలి శ్రీవారు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారు, లెక్క పెట్టించు అని చిన్న తప్పు చేశారు. లెక్క పెట్టించినందు వల్ల తప్పండి. మీరు అనుకున్నారు అది కూడా తప్పేనా అయ్యారు? తప్పే దేవుని విషయంలో. ప్రవక్త చెప్పాడు, సైన్యాధిపతులు చెప్పారు, మనకి ఎందుకయ్యా దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తుంటుంటే సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, కదులు వారు ఎంతమంది ఉన్నారు, బలాఢ్యులు ఎంతమంది ఉన్నారు, మనుషుల మీద ఆధారపడ్డావా ఏంటి? మన దేవుడి మీద ఆధారపడాలని సైన్యాధిపతి చెప్తే, రే నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి, నేను రాజుని, నువ్వు కాదుగా రాజుని, నేను రాజుని, చెప్పించి అని గద్దించి ఆ సైన్యాధిపతిని పంపించాడు. వచ్చి ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టారు, లెక్క పెట్టారు, లెక్క పెట్టారు, లెక్క పెట్టారు. ఆ లెక్క పెడుతూ పెడుతూ ఉన్న ఆ స్థితి దేవుడు చూసి దేవునికి కోపం వచ్చి, ఎప్పుడు వరకు నేను కాపాడింది ఈ ప్రజలా, ఎప్పుడు వరకు నేను రక్షించింది ఈ ప్రజలా, ఎప్పుడు వరకు నీ రాజ్యాన్ని నిన్ను ఆదుకుంది ఈ ప్రజలా, అంటే నీకు ప్రజల మీద ఉందా అని దేవుడి ముఖంలోకి వచ్చిందండి. దేవుడి ముఖంలోకి వచ్చింది. ఎప్పుడు చూస్తే గాదు ప్రవక్తను పంపించి నువ్వు చేసిన తప్పు. ఏ తప్పు? ప్రార్థన మానేసి పని చేసుకుంటారే అది తప్పు. ప్రార్థన మానేసి ఆవులు ఈ ఊరు ప్రయాణం చేస్తారే అది తప్పు. ప్రార్థన మానేసి ఇంటిగా ఉంటారే అది తప్పు. మీ తప్పులు ఏంటి? ఈ తప్పులన్నీ కూడా మీ మీద జ్ఞానారోపణ చేస్తాయి. కార్యములు కూడా మందిరంగా ఏంటండి బాధలు, ఏంటండి శ్రమలు, ఏంటండి ఇబ్బందులు, ఏంటండి కలవరాలు, ఏంటండి రాగాలంటే పాస్టర్ గారు ఏం చెప్తాడు? నీ స్వార్థమే, నీ నిర్లక్ష్యమే, నీ అవినీతే అది నీకు పాపంగా మారింది. ఆ పాపమును చూసిన దేవుడు నీ మీదకి దేవుడు పంపించాడు. ఖాళీ ఉన్నావు కదా, పనికి వెళ్ళకుండా ఉన్నావు కదా, మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకోవడం చేత కదా, అందుకే వచ్చింది దేవుడు, అందుకే వచ్చింది రోగం. దావీదు సైన్యాన్ని లెక్క పెట్టించాడు. ఈ సైన్యం ద్వారా మన రాజ్యం సురక్షితంగా ఉంటుంది, ఈ సైన్యాధిపతుల ద్వారా మనం జీవితాన్ని పొందుకుంటున్నాం అన్నట్టుగా ఫీల్ అయిపోయి లెక్క పెట్టించాడు. అందును బట్టి ఆ కీడు వచ్చినట్లుగా అమ్మా 24:10 సరిగ్గా చదవాలి. జనసంఖ్యను చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు
అది నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుబట్టి ఒప్పుకున్నాడు దావీదు. జనసంఖ్యను లెక్క పెట్టినందుకు నేను చేసిన పాపం. మరి ప్రార్థన మానేసి ఇంటికాడంటే ఇంకెంత పాపం? మందిరంలోకి రాకుండా ఆ ఊరు ఈ ఊరు నువ్వు తిరిగితే ఇంకెంత పాపం? ఎవరి ఆగమ్మన్నారు ఏమన్నారు అని వెళ్ళిపోతే ఇంకెంత పాపం? తలంచుకుంటుంది అని అంటున్నాడు అయ్యారు. జనసంఖ్య లెక్క పెట్టినందుకే దావీదు మనసు కొట్టుకుని నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ఈ శిక్ష, నాకే కాదు ఈ నా ప్రజలకి శిక్ష. ఏ శిక్ష అంట? 7 చదువుగా మర్చిపోయినా బైబిల్ చూడండి, అక్కడ ఏముంది? ఎన్ని సంవత్సరాలు అంట? మైండ్ ఇక్కడ పెట్టండి. 7 సంవత్సరాలు క్షేమ కలగడానికి ఒప్పుకుంటావా? ఎవరి ప్రార్థన మానేసినందుకు, పండుగ రోజులు ప్రార్థన మానేసారు కొంతమంది, ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టి ఇట్టిపోయారు కొంతమంది, ఇలాగా ఉన్నారు కొంతమంది. మరి మీకు 7 సంవత్సరాలు కరువు పంపించడం ఒప్పుకుంటారా? మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన పాపానికి. రెండవది 3 నెలలు శత్రువుల చేతుల నుంచి పారిపోతున్నావే, అలా పారిపోవడం ఒప్పుకుంటావా? మూడవది 3 రోజులు తెగుళ్ళు మీ మీదకి వచ్చినారని ఒప్పుకుంటావా? తెలుసుకో, దేనికి ఒప్పుకోవడం తెలుసుకో. ఎందుకు వచ్చింది శిక్ష? జనసంఖ్యను లెక్క పెట్టడం ద్వారా. ఏం చేశాడు? ఇది తప్పు అనిపించట్లేదు చాలా మందికి. దావీదు కూడా తప్పు అనిపించలేదు, మీకు కూడా అంతే. ఈరోజు మందిరంలోకి వచ్చారు, ఈరోజు పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న చీపెక్కెత్తారు. పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నవాళ్ళు, ఇంటికాడ ఉన్నవాళ్ళు పనికి వెళ్ళరు. మీరు పొలం వెళ్ళలోనూ మాత్రం పొలం వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళు లేచి నిలబడరు. పొలం వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న